ఓం వాగర్ధావసంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాదినవగ్రహదేవతా పరబ్రహ్మణే నమో నమః. శివాయ గురవే నమః. ప్రేక్షకులందరూ కూడా నమస్కారము. నేను మీ హరిహర శర్మ. గ్రహ సంచారాల గురించి, రాశి ఫలితాల గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం. దాంట్లో భాగంగా ఈ మధ్య అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న, రేపు రాబోయేటువంటి 5-6 తారీఖుల్లో జరిగేటువంటి పంచగ్రహ కూటమి గురించి అందరూ కూడాను భయపడుతున్నారు, సందేహపడుతున్నారు. దీని ద్వారా అందరూ ఫోన్ చేస్తూ అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే, గురువుగారు అసలు పంచగ్రహ కూటమి వల్ల మాకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి? అందరూ భయపడుతున్నారండి, దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి అందరూ అడుగుతున్నారు. ఆ పంచగ్రహ కూటమి గురించి సవిస్తరంగా మనం ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పంచగ్రహ కూటమి 5 గ్రహాలు ఒకటే రాశిలో సంచరించడాన్ని పంచగ్రహ కూటమిగా మనం పిలుస్తూ ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం. అయితే ఇప్పుడు కూడాను, ప్రస్తుతం కూడాను చతుర్గ్రహ కూటమి జరుగుతూ ఉంది. ఈ యొక్క చతుర్గ్రహ కూటమిలో ఉన్నటువంటి గ్రహాలు ఏమిటయ్యా అంటే కనుకను సూర్యుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, అలాగే ఈ యొక్క 4 గ్రహాలతోటి రేపు 5-6 తారీఖుల్లోనూ చంద్రగ్రహం కూడా కలవడం వల్లను పంచగ్రహ కూటమిగా మారుతుంది. ఈ పంచగ్రహ కూటమి వల్లను రాశుల వారికి ఏ విధమైనటువంటి అరిష్ట యోగాలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి అనుకుంటే కనుక, ముందుగా అసలు జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది? ఈ పంచగ్రహ కూటమి వల్లను రాశుల మీద కన్నాను దేశం మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది, ప్రపంచం మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. విపత్తులు రావడము, అగ్ని ప్రమాదాలు జరగడము, అదేవిధంగా ఆస్తి నష్టాలు జరగడము, గొడవలు జరగడము, భూకంపాలు రావడం, ఇలాంటి మొదలైనటువంటి ఎక్కువగా ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణము దేశారిష్ట యోగము అంటారు దీన్ని. ఇలాంటి యోగాన్ని ఈ యొక్క పంచగ్రహ కూటమి కలగజేస్తుంది అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తూ ఉన్నది. అయితే రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఈ యొక్క ప్రభావం అనేటువంటిది రాశుల మీద ఉంటుందా లేదా అనేటువంటి సందేహం కూడా చాలామందికి ఉంటుందండి. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మీరు గమనిస్తే ఏ యొక్క గ్రహ సంచారం జరిగినా సరే మనం రాశి ఫలితాల్లో మాట్లాడుకుంటున్నాం. అదేవిధంగా ఇది కూడా ఒక గ్రహ సంచారం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం అనేటువంటిది కొన్ని రాశుల వారికి అద్భుతమైనటువంటి యోగాలు కలగజేస్తే, కొన్ని రాశుల వారికి ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని కూడాను ఏర్పడగలుగుతుంది ఈ యొక్క పంచగ్రహ కూటమి వల్ల. ముందుగా మంచి ఫలితాలను అందుకోబోతున్నటువంటి 5 రాశుల గురించి మనం మాట్లాడుకుంటే, దాంట్లో మొదటిగా మేషరాశి వారు ఉండబోతున్నారు. మేషరాశి వారికి యొక్క పంచగ్రహ కూటమి అనేటువంటిది ధనయోగాన్ని కలగజేయబోతుంది అని చెప్పేసి జ్యోతిష శాస్త్రం చెప్తుంది. అదేవిధంగా రెండో రాశి చూసుకుంటే కర్కాటక రాశి వారికి, కర్కాటక రాశి వారికి సంతాన సౌభాగ్య యోగం కలగబోతుంది పంచగ్రహ కూటమి వల్ల. ఇక మూడో రాశి చూసుకుంటే వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి శుభయోగాలు, జనాకర్షణ యోగాలు కూడా కనపడుతున్నాయి ఈ యొక్క పంచగ్రహ కూటమి వల్ల. ఇక నాలుగవ రాశి చూసుకుంటే కనుకను కన్యా రాశి వారికి లాభము, అదృష్టము కలగబోతుంది ఈ యొక్క గ్రహ సంచారం వల్ల. ఇక ఐదవ రాశి చూసుకుంటే కనుకను మకర రాశి వారికి రాజయోగం కలగబోతుంది ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి అని చెప్పేసి మనకు కనపడుతున్నటువంటి విషయం. ఇక ఇబ్బంది కలిగేటువంటి రాశుల గురించి చూసుకుంటే కనుక 7 రాశుల వారికి ఈ యొక్క పంచగ్రహ కూటమి వల్ల కొంత మేరకు నష్టం వాటిల్లబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ముందుగా చూసుకుంటే కనుకను మిథున రాశి వారికి ధన నష్టము, సింహరాశి వారికి రుణపీడ, అలాగే తులారాశి వారికి ప్రమాదకరమైనటువంటి వాతావరణం ఎక్కువగా ఉండబోతుంది, ప్రమాద భయం ఉంటుంది. కుంభరాశి వారికి కుటుంబ కలహాలు, అలాగే మీనరాశి వారికి నమ్మక ద్రోహము, వృషభ రాశి వారికి అనారోగ్యము, అదేవిధంగా చూసుకుంటే ధనస్సు రాశి వారికి శత్రుపీడ, ఈ మొదలైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి ఈ యొక్క రాశుల వారి మీద. అయితే అదృష్టాన్ని కలగజేసేటువంటి వారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏమి లేకుడు, కానీ దోషం ఉన్నటువంటి వారు ఏమి చేసుకోవాలి అంటే కనుకను ఏమీ లేదండి, పరమేశ్వరుడి యొక్క ఆరాధన చేసుకుంటే చాలు. ఈ 5-6 తారీఖుల్లో ఏదో ఒక రోజు ఖచ్చితంగా రుద్రాభిషేకాన్ని చేయించుకోండి రాశుల వారు. మీకున్నటువంటి పీడ తొలగిపోతుంది, పెద్ద భయపడాల్సినటువంటి ఆవశ్యకత ఏమీ లేదు. అయితే ఈ 2 రోజులు కూడాను ప్రతి రాశి వారు చేయదగినటువంటి పని ఏమిటి అంటే కనుక, ఎందుకంటే దేశారిష్ట యోగం కాబట్టి, దేశంలో మనం కూడా ఒకళ్ళు బతుకుతూ ఉన్నాం కాబట్టి మనకి ఆ యొక్క దేశారిష్ట యోగం యొక్క ప్రభావం పడకుండా దేశం కూడా సుభిక్షంగా ఉండడానికి మన తరపున మనం చేయాల్సినటువంటి పని ఏమిటయ్యా అంటే కనుకను ఓం నమ శివాయ అనేటువంటి శివపంచాక్షరి మంత్రాన్ని కానీ,
శ్రీమాత్రే నమః అనేటువంటి అమ్మవారి యొక్క నామజపాన్ని కానీ, లేదు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనేటువంటి విష్ణునామాన్ని కానీ యథాశక్తిగా ఈ యొక్క 2 రోజులు కూడా జపించడం వల్ల సకల విధములైనటువంటి శ్రేయస్సులు మనకు కలుగుతాయి. ఈ యొక్క 2 రోజులు కూడా ఎక్కువగా దూర ప్రాంతాలకు ప్రయాణం చేయడం అనేటువంటిది అంత మంచి విషయం కాదు. ప్రయాణాలు ఏమన్నా అత్యవసరంగా ఉంటే కనుక మీ యొక్క ఇష్టదేవత ఒక్కసారి నమస్కారం చేసుకునేసి మీ పనుల మీదకు ముందుకు వెళ్తే కనుక విజయం మీకు లభిస్తుంది. ఈ యొక్క విషయంలో ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా తొలగిపోయాయని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ మరిన్ని విషయాల గురించి రాబోయేటువంటి వీడియోలో తెలుసుకుందాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు.